పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారంలో ఉన్న శ్రీ సిద్ధి గణపతి గణేష్ గడ్డ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపు రోజున జరిగిన జాతర ఉత్సవంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గణనాథుని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు. రథోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. లడ్డు వేలంలో నాగులపల్లికి చెందిన సాయి చరణ్ గౌడ్ మొదటి లడ్డును 7 లక్షలకు, వరుణ్ అనే భక్తుడు రెండవ లడ్డును 3,40,000కు, మూడవ లడ్డును రుద్రారం గ్రామానికి చెందిన చిలుక రాము 2,50,000కు సొంతం చేసుకున్నాడు. ఈ జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలకవర్గ కమిటీ సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్ బి పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ రాజు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి మరియు కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పొట్లచెరు ప్రభు, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు వినాయక దేవస్థాన్ని ముద్దులుకొని 9 రోజులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా చివరి రోజైన ఈరోజు శనివారం ఉదయం పూర్ణాహుతి మరియు మధ్యాహ్నం ప్రధాన మహానైవేద్యము, సాయంకాలం పల్లకి సేవ మరియు రథోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన భక్తులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడం ఏమిటంటే ఈ యొక్క గతంలో అయితేనేమో ఈ యొక్క రథాన్ని రోడ్డుపైకి లాగేవాళ్ళము. ఇప్పుడు ఈ యొక్క భక్తుల సహకారంతో రోడ్డు చుట్టూ డాంబర్ రోడ్డు వేయడం జరిగింది. దాని ద్వారా సాయసులభంగా ఆ యొక్క రథాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దానికి ప్రదక్షిణ చేసిన తర్వాత విష్ణు నిమజ్జనం చేసి ఆలయ పాలక మండలి మరియు ఆలయ సిబ్బంది, అర్చక మరియు గ్రామస్తులు భక్తుల సహకారంతోనే ఈ యొక్క నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందని చెప్పడం జరుగుతుంది. జగదీశ్వర స్వామి శ్రీ గణేష్ దేవస్థానం. నమస్కారం అండి, నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు గణేష్ నవరాత్రుల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు జాతర ఉదయం నుంచి 5:30 గంటల నుంచి జాతర జరుగుతుంది. దేవాలయంలో అభిషేకం జరిగింది. అటు తర్వాత స్వామివారి హోమము, దాని తర్వాత పల్లకి సేవ, రథోత్సవము, లడ్డు బహిరంగ వేలం ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఈసారి అత్యద్భుతంగా జాతర ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాతర ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఆలయ చైర్మన్ గారు అందరూ సహకరించారు. గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులందరూ కూడా జాతర ఏర్పాట్లు 2025లో 2,50,000కి నమోదు చేసుకుంది. పట్నం రామారావు గారు రుద్రారం వాస్తవ్యులు కైవసం చేసుకున్నారు. లడ్డు ధరలు బహిరంగ వేలంలో అత్యధికంగా పోయాయి, దేవస్థానానికి ఆదాయం చేకూరింది. అలాగే ఈరోజు చాలా వీవీఐపీలు, ఎమ్మెల్యే గారు, తర్వాత నిర్మలా జగ్గారెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గారు, అందరూ మున్సిపల్ కమిషనరు, సీఎం అప్రిషియేట్ చేయడం జరిగింది. అందరూ దీనికి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తవడానికి గ్రామస్తులందరూ, తర్వాత ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఆలయ చైర్మన్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. మాజీ మెంబర్లు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరూ సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఆలయం తరఫున, ఆలయ కమిటీ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వినాయక బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు జాతర నిర్వహించుకున్నాము. ఆలయ చైర్మన్, బొమ్మకట్టలు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరి సహాయ సహకారాలతో చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతరలో లడ్డు వేలం పాటు కూడా భారీగా నమోదైంది. సంవత్సరం 1,50,000 పలికిన లడ్డు ఈసారి 7,00,000 పలికింది. అదేవిధంగా 3,50,000 నిర్వహించబడింది. ప్రతిసారికి భిన్నంగా ఈసారి దేవాలయం చుట్టూ ప్రత్యేకంగా మా ఆలయ ధర్మకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ రోడ్డు వేయించడం జరుగుతున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ నిర్మలా జగ్గారెడ్డి గారు,
తర్వాత ఇతర కంపెనీ జడ్జి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత సిఐ గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు. మొదటిసారి దేవాలయం చుట్టూ ఊరేగింపుగా తిరగడం మొదటిసారి దేవాలయం జరగడం అది బాగా సక్సెస్ అయింది. గ్రామస్తులందరూ దర్శనం చేస్తున్నారు. ఈ 10 రోజుల కార్యక్రమానికి మీడియా మిత్రులు చాలా బాగా మాకు సహకరించి మా ఆలయం అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ